ఒక్క క్రెడిట్ కార్డ్ ఫుడ్ డెలివరీ మీద కానీ, డైనింగ్ మీద కానీ, గ్రోసరీస్ ఆర్డర్స్ మీద కానీ, అది ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, ఇక్కడ వచ్చేసరికి మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే స్విగ్గీ కానీ, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్, జొమాటో, బ్లింకిట్, జెప్టో అండ్ డీమార్ట్ లా కూడా, అండ్ రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ ఇలా ఉంటాయి కదా. సో అన్నిట్లలో మీకు 10% క్యాష్ బ్యాక్ అప్ టు 1200 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదేదో కాదు, హెచ్ఎస్బిసి లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్. కానీ ఈ కార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక విషయం తెలిసితే షాక్ అవుతున్నారు. అదేంటంటే దీని యొక్క జాయినింగ్ ఫీజ్. ఈ యొక్క జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కట్టి కూడా కొంతమందికి ఏంటంటే అనుకున్నంత బెనిఫిట్స్ అనేది రావట్లేదు అనమాట. అది ఎందుకు రావట్లేదు, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, ది బెస్ట్ బెనిఫిట్స్ అనేది మీరు ప్రతి ఒక్క దాని మీద బెనిఫిట్ అనేది ఎలా తెచ్చుకోవాలని అయితే ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఒకవేళ ఇంకా మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ క్రాఫ్ట్ ప్రో. ఈ వీడియోలో మీకు వచ్చేసరికి ఈ కార్డ్ తీసుకోవడం వల్ల ఓన్లీ ఎక్కడైతే మీకు గ్రోసరీస్ అండ్ డైనింగ్ మీదనే మీకు ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తూ మీరు యూటిలిటీ పేమెంట్స్ ఇస్తే సరే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. మొబైల్ రీఛార్జ్ మీద కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్స్ కొన్నా సరే, ఏది కొన్నా సరే మీకు 10% క్యాష్ బ్యాక్ వచ్చే ఒక ట్రిక్ అయితే చెప్తా అనమాట. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ ట్రిక్ చూసే ముందరైతే ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంది అండ్ జాయినింగ్ ఫీజ్ ఏంది, యాన్యువల్ ఫీజ్ అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ వచ్చేసరికి మీకు 999 ప్లస్ జిఎస్టీ అయితే వస్తుంది. అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే సేమ్ మీకు 999 ప్లస్ జిఎస్టీ అయితే వస్తుంది. ఒక ఇయర్ లో మీరు 2 lakhs అంతకంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి, ఈ కార్డ్ లో వచ్చేసరికి మీకు ఏదైతే యాన్యువల్ ఫీజ్ ఉంటుందో అది మొత్తం మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 30 days లా కనుక ఈ కార్డ్ యూస్ చేసుకొని, దట్టు మీరు హెచ్ఎస్బిసి మొబైల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ కార్డ్ త్రూ ఏదన్నా సరే స్పెండ్ వచ్చేసరికి మీరు 25,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చేసరికి మీకు 1000 రూపీస్ మైల్ స్టోన్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఎప్పుడైతే మీరు ఈ కార్డ్ తీసుకొని యాక్టివేట్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 300 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, 750 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది వచ్చరికి మీరు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, జొమాటో, స్విగ్గీ దేనికైనా సరే మీరు ఆ గిఫ్ట్ కార్డ్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక 250 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ వచ్చేసరికి మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ నుంచి కనుక మీరు వెళ్ళి అప్లై చేసుకున్నారు అనుకోండి, అక్కడ వచ్చరికి మీకు 250 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వచ్చర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ లో ఇంకొక బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే, ఈ కార్డ్ ఎవరైతే ఇప్పుడు న్యూగా అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి మింత్రాలో కూడా 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వచ్చరికి October 31st, 2026 వరకు మాత్రమే. ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కంబైన్డ్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, సపరేట్ కేటగిరీకి అయితే ఏం లేదు. ఇక్కడ మీరు గ్రోసరీస్ ఆర్డర్ చేసినా సరే, డైనింగ్ ఏదైనా బుక్ చేసుకున్నా సరే, ఫుడ్ ఆర్డర్స్ ఏమైనా చేసినా సరే, మీకు వచ్చేసరికి 10% క్యాష్ బ్యాక్ అప్ టు 1200 రూపీస్ వరకు మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంత ముందుకు వచ్చేసరికి మనకి 1000 రూపీస్ ఉండేది, దాని ఇప్పుడు పెంచి వీళ్ళు 1200 రూపీస్ అయితే చేయడం జరిగింది. దీంట్లో మనకి కీ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే, ఈ కార్డ్ లో వీళ్ళు ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్ అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఫుడ్ మీద కానీ, గ్రోసరీస్ మీద కానీ, ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ కానీ, లేదంటే ఆఫ్లైన్ గ్రోసరీస్ పర్చేస్ మీద కానీ, ఆన్లైన్ గ్రోసరీస్ పర్చేస్ మీద కానీ 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ చేసే క్రెడిట్ కార్డ్ అయితే ఈ ప్రోడక్ట్ నేను చూడలేదు. సో ఈ కార్డ్ అయితే ది బెస్ట్ కార్డ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. క్యాష్ బ్యాక్ పరంగా అండ్ ఆఫ్లైన్ స్పెండ్స్ పరంగా అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కూడా వచ్చరికి మీకు అప్ టు 1200 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు పర్ మంత్ కి వచ్చరికి. అండ్ ఇంకోటి వచ్చరికి ఏంటంటే, ఇక్కడ మీకు 1.5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వచ్చరికి మీకు ఎనీ అదర్ ఎలిజిబుల్ స్పెండ్స్ అని చెప్తున్నారు అనమాట. ఎనీ స్పెండ్ మీరు ఏదైనా చేశారనుకోండి, దాంట్లో వచ్చరికి మీకు డైరెక్ట్ గా 1.5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ మీకు వచ్చరికి 2 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ పర్ ఇయర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంత ముందుకు వచ్చరికి మనకి 4 ఉండేది, కాకపోతే ఇప్పుడు ఏంటంటే 2 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ పర్ ఇయర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ వచ్చరికి మీకు 1 ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కూడా ఇక్కడ వీళ్ళైతే యాడ్ చేయడం జరిగింది అనమాట. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫారెక్స్ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే ఇంత ముందుకు 3.5 ఉండేది, ఇప్పుడు దాని వచ్చరికి 1.99% అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈ కార్డ్ లో మనకి ఫ్యూయల్ సర్చార్జ్ కనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ మీకు ఎలాంటి ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. కాకపోతే దీంట్లో ఒక మంచి ఆఫర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది వచ్చేసరికి ఏంటంటే, ఈ కార్డ్ ని యూజ్ చేసుకుని కనుక మీరు ఒక క్వార్టర్ లో అంటే 3 months లో మీరు కాంటాక్ట్ లెస్ జస్ట్ ట్యాప్ అండ్ పే తో కనుక మాత్రమే మీరు ఫిల్ చేస్తే, అక్కడ వచ్చరికి మీకు 10,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు ఫిల్ చేయించారనుకోండి, అక్కడ వచ్చరికి మీకు 250 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది వచ్చరికి, వీళ్ళు ఆఫర్ చేసే 1200 రూపీస్ క్యాష్ బ్యాక్ దేని మీద వస్తుంది, మనకి జస్ట్ డైనింగ్ అండ్ ఫుడ్ డెలివరీస్ మీద అండ్ దాంతోపాటు గ్రోసరీస్ మీద మాత్రమే వస్తుంది కదా. ఇక్కడ మీకు నేను ఒక చిన్న ట్రిక్ చెప్తా అని చెప్పాను కదా,
ఇది వచ్చరికి ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఈ కార్డ్ తీసుకుంటారో ఈ కార్డ్ లో వచ్చరికి మీరు జెప్టోలో ఫిజికల్ అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ అయితే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అయితే వాళ్ళు ఫిజికల్ గా డెలివరీ చేస్తారనమాట. అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ అయితే మీకు ఫిజికల్ గా వచ్చేస్తుంది. దాని మీద వచ్చరికి మీరు ఎప్పుడైతే మీరు జెప్టోలో పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ వచ్చరికి గ్రోసరీ పర్చేస్ కింద అయితే పడుతుంది అనమాట. ఓన్లీ అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ మాత్రమే కాకుండా ఏదన్నా ఒక గ్రోసరీ ఐటమ్ అయితే ఒక 10 రూపీస్ 20 రూపీస్ యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ అనేది గ్రోసరీ కేటగిరీ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు 1200 రూపీస్ 10% డిస్కౌంట్ అంటే మనకు 12,000 రూపీస్ వరకు అయితే అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ అయితే కొనుక్కోవచ్చు కదా. సో అక్కడ ఏం చేస్తారంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, లేదంటే మొబైల్ రీచార్జ్ కానివ్వండి, దేనికైనా సరే ఒక ఎంతైతే మీకు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ కనుక కొన్నారనుకోండి, ఆ గిఫ్ట్ కార్డ్ ని మీరు డైరెక్ట్ గా అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మీకు కావాల్సిన రీఛార్జ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఏదైనా సరే అక్కడ చేత మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు జెప్టో నుంచి కొన్నందుకు అక్కడ వచ్చేసరికి మీకు ఎలాగో 10% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఒకవేళ కనుక మీరు 5,000 పెట్టి ఏమైనా కొన్నారనుకోండి గిఫ్ట్ కార్డ్, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ కొన్నారనుకోండి, మీకు అక్కడ 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే క్రెడిట్ కార్డ్ నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించింది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు మిస్ అవుతుంటే మాత్రం ఇప్పుడే ఈ వీడియో అయితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని అయితే మీరు ఈ విధంగా ఇన్ని విధాలుగా అయితే ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనాలన్నా సరే మాక్సిమం అయితే అమెజాన్ నుంచి కొన్నికైతే ట్రై చేయండి. అండ్ దాంతోపాటు ఒకవేళ ట్రై చేస్తే మాత్రం ఫ్లిప్కార్ట్ నౌలో కూడా మీరు ట్రై చేయొచ్చు. గ్రోసరీస్ అయినా పెట్టుకొని దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ ఐటమ్ కనుక మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ట్రై చేసి ఉంటే మాత్రం వర్క్ అయిందా వర్క్ అనేది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తే ఒకవేళ నాకు కనుక వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను పిన్ కామెంట్ అయితే పిన్ చేసి పెడతా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ గా ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్టయితే. అండ్ మీ ఒపీనియన్ ఏంది, మీరు ఈ కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నారా లేదని అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ లింక్ నుంచి అయితే అప్లై చేసుకుని ట్రై చేయండి. 250 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే మీకు మెయిల్ కి అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అయితే అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకుండా. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.